హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇంట్లో చిన్న ఫంక్షన్ ఉంటే షాపింగ్ కోసం నంద్యాలలో ఉన్న జీవీ మాల్కి అయితే వెళ్ళాం. అది రావుస్ కాలేజ్ దగ్గరలో ఉంటుంది. ఇక్కడైతే కలెక్షన్ చాలా బాగుందని అందరూ చెప్తుంటే నేను కూడా వెళ్ళాను షాపింగ్ కోసం. నేను వెళ్ళింది మా పాప షాపింగ్ కోసం అని. ఇక్కడ వచ్చేసి గాగ్రాస్, షరారాస్, ఫ్రాక్స్ పిల్లలకి బాగున్నాయి. కొన్ని డ్రెస్సెస్ అయితే సెలెక్ట్ చేశాము. సెలెక్ట్ చేసిన వాటిని ట్రయల్ వేయాలి కదా, అందుకని ట్రయల్ రూమ్కి తీసుకెళ్తున్నాను. చూడండి ఎంత బాగుందో ఈ ఫ్రాక్, అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇదైతే కొద్దిగా కోట్ మోడల్ వచ్చి క్లాసీ లుక్ ఉంది. ఇది తీసుకోమా అని చెప్పాను, కానీ తనకి ఇది అంతగా నచ్చలేదంట, అందుకే డ్రాప్ అయిపోయాం. తర్వాత వచ్చేసి ఒక బ్లాక్ కలర్ డ్రెస్ తీసాను. ఇదైతే బాగుంది, కానీ కొద్దిగా సైజ్ పెద్దగా అయిపోయింది. దీనికంటే చిన్నవి దొరకలేదు. ట్రయల్ మొత్తం వేసేసిన తర్వాత వాళ్ళు ఇంకా కొద్దిగా కలెక్షన్ తీసుకొస్తాము గోడౌన్ నుంచి అని వెళ్ళారు. అంతలోపు తను అటు ఇటు తిరగకుండా ఒక చోట కూర్చోబెట్టి పిక్స్ తీస్తా ఉన్నాను. అలా అయితే ఒక చోట ఉంటుందని. ఈ కలర్ అయితే లియాకి చాలా బాగుంటుంది అనిపించింది. తన దగ్గర ఈ కలర్ కూడా లేదు, బ్రైట్ గా తనకి ఇంకా కలర్ యాడ్ చేసింది ఫేస్ కి ఈ డ్రెస్. షాపింగ్ అంతా అయిపోయింది. ఇక రిటర్న్ వెళ్తున్నాము. బిల్ కౌంటర్ దగ్గరికి బిల్ వేయించాలి కదా, మనీ పే చేయాలి. సో షాపింగ్ అయిపోయింది, బిల్ వేయించుకొని ఇంకా వెళ్ళిపోదాము అనే మూమెంట్ లో ఏదైతే జరగకూడదు అనుకున్నానో అదే జరిగింది. అదే మా పాప కన్నా టాయ్స్ మీద పడిపోయింది. ఆల్రెడీ ఒకసారి కొనిచ్చిన 1 డేలోనే పోగొట్టింది. అందుకే ఈసారి కొనిచ్చకూడదని ఫిక్స్ అయిపోయా. దాని బదులు పక్కనే శాండల్స్ ఉంటే అవి చూడు, అవి తీసుకో అని చెప్పాను. కాదు, నాకు టాయ్సే కావాలనింది. నేను సరే నాకు టాయ్స్ వద్దు, షూస్ కొనిచ్చామండి. షూస్ కూడా ఆల్రెడీ ఉన్నాయి. నో, ఇప్పుడు తీసుకున్న డ్రెస్ కి మ్యాచ్ అయితే శాండల్సే తీసుకోమని చెప్పాను. సరే అని చెప్పింది. శాండల్స్ కే ట్రై చేద్దామని అటు సైడ్ వెళ్ళిపోయింది. సెలెక్ట్ చేస్తుంది, ఏది కావాలా అని చూస్తుంది. That I could cough out my emotions in a healthy manner. చాలా ట్రై చేసి అందులోంచి ఇది సెలెక్ట్ చేసుకుని, ఇది కూడా సరిగ్గా పట్టట్లేదు, అయినా నాకు ఇదే కావాలనింది. సరే పదా అని వదిలేశాను. మేము చిన్నగా ఉన్నప్పుడు అయితే ఒక షాప్కి వెళ్తాం, వాడు ఒక సైజ్ అడుగుతాడు, చెప్తాము, 4-5 డిజైన్స్ చూపిస్తాడు, అందులోంచి ఒకటి సెలెక్ట్ చేసుకొని వస్తాం. ఇప్పుడు మాత్రం అలా లేదండి. మొత్తం తిరిగి చూసిన తర్వాత మాల్ మొత్తం బయలుదేరిపోయాము. అలా వెళ్తుంటే కింద నాకు ఈ జ్యువెలరీ కలెక్షన్ అయితే కనిపించింది. చాలా బాగున్నాయి డిజైన్స్. అయితే యూట్యూబ్ స్టార్ట్ చేశాను కదా, డ్రెస్సెస్ మీదకి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ అండ్ నెక్లెసెస్, గాజులు తీసుకుంటే బాగుంటుంది అనిపించింది. బట్ టైం లేక అక్కడ నుంచి బయలుదేరి వచ్చేసాము. ఇదంతా అయిపోయాక మావి కొన్ని డ్రెస్సెస్ మొన్న కొన్నవి ఆల్ట్రేషన్కి ఇచ్చాము. మాల్ కిందనే సెల్లార్లో ఉంటుంది ఆల్ట్రేషన్ వాళ్ళ షాప్. డ్రెస్సెస్ బాగానే ఆల్ట్రేషన్ చేశారు, చూశాను నేను. నెక్స్ట్, ఏంటి మేడం రికార్డ్ చేస్తున్నారు అని అడిగారు. నాకు యూట్యూబ్ ఛానల్ ఉందండి, వ్లాగ్ చేసుకుంటున్నాను అంటే, అవునా మేడం, అయితే మా గురించి కూడా చెప్పండి, మా షాప్ గురించి, 1-2 చూసి వచ్చినా మాకు యూజ్ అవుతుంది కదా అని చెప్పారు. వీళ్ళు అన్ని ఆల్ట్రేషన్స్ చేస్తారు డ్రెస్సెస్కి. షాపింగ్ అంతా అయిపోయింది. ఇక ఇంటికి వెళ్ళిపోదామని అనుకునే టైంకి గిఫ్ట్స్ వచ్చాయి, అవి మర్చిపోయాం తీసుకోవడం. మాకైతే దోశ ప్యాన్ వచ్చింది మేము చేసిన షాపింగ్ కి. ఇంకా యాక్చువల్ అయితే 2 వచ్చాయి, ఇంకొక దానికోసం వెయిటింగ్. వేరే తీసుకోండి అన్నారు, కాదు మాకు అదే కావాలని చెప్పాము. వాళ్ళు తీసుకురావడానికి టైం పడుతుంది అన్నారు. అంతలోపు మాకు వచ్చిన ప్యాన్ వారంటీ కార్డ్ అవన్నీ ఉన్నాయా లేదా అని చూసుకున్నాము. మాకు రావాల్సిన గిఫ్ట్ కోసం చాలాసేపు మేము వెయిట్ చేసాము. ఇక రాలేదని అక్కడే ఏదో ఒకటి తీసుకున్నాము వాటిల్లోని. నెక్స్ట్, ఎండాకాలం కదా, చాలా థర్స్టీగా అనిపించింది, వెళ్ళి ఏదైనా తాగాలనిపించింది. సో అక్కడ నుంచి బయలుదేరిపోయాం. అబ్బా, చెరుకు రసం వచ్చేసింది. అది తాగుతుంటే అనిపిస్తుంది, దేవుడా ఈ జన్మకి ఇంకేమి వద్దనిపించేసింది, అంత చల్లగా ఉంది.
అలా చెరుకు రసం తాగేసి ఇలా బయలుదేరదాం అనుకునేసరికి ఎదురుగా మాకు ఒక చిప్ షాప్ కనిపించింది. మా వాళ్ళైతే ఇంకెన్ని కొంటారు, ఎన్ని తింటారు, ఎన్ని తాగుతారు అని అంటున్నారు. అయినా మనం వదలం కదా, కొన్ని ప్యాకింగ్ అయితే చేయించుకున్నాము, పిల్లలకి బాగుంటుందని. పకోడీ అయితే ఇక్కడ బాగుంది. అండ్ అలా వెళ్తుంటే నంద్యాలని చూస్తే నాకు ఒకటి అనిపించింది, అసలు మేమున్న రోజులకి ఈ రోజులకి అసలు చాలా తేడా ఉంది. మేమున్నప్పుడు ఈ ఏరియా అంతా ఒక అడవిలాగా ఉండేది, ఎక్కువ చెట్లే ఉండేవి. ఇప్పుడు ఎన్ని షాపింగ్ మాల్స్ పడ్డాయి, ఎన్ని ఈ షాప్స్ పడ్డాయి అంటే క్లాత్ షాప్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. మా ఇంట్లో చిన్న ఫంక్షన్ ఉందని చెప్పాను కదా, దాని డెకరేషన్ కోసమని బెలూన్స్ అన్లిమిటెడ్కి వెళ్ళాము. అండ్ ఇక్కడైతే ఓన్లీ పార్టీకి రిలేటెడ్ అన్ని ఐటమ్స్ దొరుకుతాయి. థీమ్ డెకరేషన్కి ఏ థీమ్ సెలెక్ట్ చేసుకోవాలని దానికి రిలేటెడ్ అన్నీ ఉన్నాయి. క్యాప్స్ అండ్ స్ప్రే బాటిల్స్, బెలూన్స్, వీటిల్లో అయితే కొన్ని పేర్లు నాకు అసలు తెలియదు, అన్నీ ఉన్నాయి ఐటమ్స్. అయితే షాప్ చాలా బాగుంది. అండ్ బ్రైడల్ రిలేటెడ్ కూడా కొన్ని ఉన్నాయి. వీటన్నిటిని చూస్తుంటే నాకు ఒకటి అనిపిస్తుంది, సిటీకి మా నంద్యాలకి తేడానే లేదనిపిస్తుంది. ఏవి కావాలన్నా ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఒక 10 నిమిషాలు ఓపిక చేసుకొని టౌన్కి వస్తే సరిపోద్ది, కావాల్సినవన్నీ తీసుకోవచ్చు. చిన్నగా ఇంట్లో డెకరేషన్ మనమే చేసుకోవాలనుకున్న వాళ్ళకి ఈ షాప్ చాలా యూజ్ అవుతుంది. అండ్ చిన్న చిన్న ఫంక్షన్స్కి కూడా ఐటమ్స్ అన్నీ బాగా దొరుకుతాయి ఇక్కడ. అండ్ ఇక్కడ బెలూన్స్ చూసారా ఎంత బాగా అరేంజ్ చేశారో, గ్లాస్ బాటిల్స్ పెట్టి అందులో డిఫరెంట్ కలర్స్ వేశారు, ఈజీగా సెలెక్ట్ చేసుకోవడానికి. నాకు ఇలా అరేంజ్మెంట్ అయితే బాగా నచ్చింది. మన పని మనదైతే పిల్లల పని పిల్లది. ఒకసారి చూడండి ఏం చేస్తుందో, అన్ని బెలూన్స్ తీసుకొని యూజ్ చేస్తుంది. అండ్ ఇక్కడ కొన్ని తనకి నచ్చినవి చూసి ట్రై చేస్తుంది, నాకు అది కావాలి ఇది కావాలంటుంది. బట్ నో, పనంతా అయిపోయింది, కావాల్సినవన్నీ సెలెక్ట్ చేసేసుకున్నాము. ఇంకా బిల్డింగ్ ఒక్కటే ఉంది. అండ్ నాకు ఇక్కడ ఇవి బాగా నచ్చాయి, ఈ స్పెట్స్ బాగా నచ్చాయి, తీసుకుందాం అనుకున్నాను కానీ ఏం చేసుకుంటామని మళ్ళీ అక్కడ పెట్టేశాను. ఇక మా వాళ్ళందరూ బిజీగా ఉన్నారు, ఐటమ్స్ అన్నీ కలెక్ట్ చేసుకొని వాటి పేమెంట్ దగ్గర వెయిట్ చేస్తున్నారు. థీమ్ డెకరేషన్ గురించి కూడా ఆలోచించి మాట్లాడుతున్నారు అతనితో. ఆ షాప్ అతనికి చాలా కోపం వస్తుంది వీళ్ళు ఇలా చేస్తుంటే, కానీ ఏమీ అనలేక సైలెంట్గా ఉండిపోయాడు. మేమైతే ఈ ఐటమ్స్ అన్నీ తీసేసుకున్నాము, కావాల్సినవన్నీ తీసుకున్నాము. బిల్ వచ్చేసి బాగానే అయింది, బట్ బడ్జెట్లోనే ఉంది. ఇక బయలుదేరిపోయాం. అక్కడికే నైట్ 9 అయిపోయింది. ఇంటి నుంచి కాల్స్ వస్తున్నాయి. అంతే వ్యూవర్స్, ఈరోజు వ్లాగ్. హోప్ యూ ఆల్ ఎంజాయ్డ్, బట్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్, టేక్ కేర్.